వెల్కమ్ టు ఎంసీటీవీ న్యూస్. నా పేరు అనిల్. ముందుగా హెడ్లైన్స్. ప్రజాప్రతినిధులు వారి పరిధిలో ఉన్న సమస్యలను పరిష్కరించగలిగితే స్పందన కార్యక్రమానికి వచ్చే ఫిర్యాదులు తగ్గడంతో పాటు ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు వెల్లడి. మదనపల్లి ఆర్టీఓ మురళిని కలిసి పలు అంశాలపై చర్చించిన జెడ్పీ చైర్మన్. ప్రజాప్రతినిధులు కోరితే వారి సచివాలయాల్లో ఆధార్ కార్డు సేవలకు సంబంధించి క్యాంపును ఏర్పాటు చేస్తాం. అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్ విద్యావతి వెల్లడి. 1వ వార్డు నందు ఆధార్ సేవలకు సంబంధించి ప్రత్యేక క్యాంపు నిర్వహణ. ప్రజాప్రతినిధులు వారి పరిధిలో ఉన్న సమస్యలను పరిష్కరించగలిగితే స్పందన కార్యక్రమానికి వచ్చే ఫిర్యాదులు తగ్గడంతో పాటు ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు తెలిపారు. నేడు మదనపల్లె పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయానికి వచ్చిన సందర్భంగా జెడ్పీటీసీ ఉదయ్ కుమార్, ఎంపీడీఓ లీలామాధవి తదితరులు పుష్పగుచ్చాలిచ్చి స్వాగతం పలికారు. అనంతరం ఆయన మదనపల్లె ఆర్టీఓ మురళిని కలిసి పలు అంశాలపై చర్చించారు. అక్కడి నుండి మదనపల్లె ఎంపీడీఓ కార్యాలయం నందు విలేకరులతో మాట్లాడారు. ప్రజాప్రతినిధులకు తమ పరిధిలో ఉన్న సచివాలయాలపై పట్టు ఉండాలన్నారు. ఆకస్మిక తనిఖీలు నిర్వహించి ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలని కోరారు. ఒకే మండలము మాకంటే గర్వకారణం కదా. ఇంకా సార్ కలెక్టర్ హౌసింగ్ డిపార్ట్మెంట్ నుంచి సరే అంటే ఇప్పుడు మన ప్రస్తుతం అది మనకు 5,656 దాన్ని ఎక్కడ ఫాలో కావాలి. సో అది చాలా వీక్గా ఉంది. కాబట్టి మీరు విజిట్ చేసి ఏం చేయగలుగుతారంటే అందులో మీకు చేసి ఒక భయపెట్టండి. ఎవరైనా వినలేదంటే మెమో సృష్టి అదే సార్ హెడ్ ఆఫ్ పోలీస్ కానీ, ఎన్ఆర్సీ కానీ, సర్వేర్ కానీ, డిఆర్ఓ కానీ వీళ్ళు నలుగురు బయట ఉంటారు. వాళ్ళ వర్క్ని బట్టి వాళ్ళు పోయినటువంటి పరిస్థితులను బట్టి వాళ్ళకి ఎగ్జామ్స్ ఇవ్వాలి. బట్ వితౌట్ మూమెంట్ రీస్ వాళ్ళు ఎక్కడున్నారో ప్లేస్ తెలియకుండా మాత్రం ఎక్స్ప్లెయిన్. మూమెంట్ రీస్ ఉన్న ఎంట్రీ లేకుండా ఎవరైనా కానీ బయట పెడితే ఇమీడియట్గా మూమెంట్ దాని ఎందుకురా అంటే ఈ వ్యవస్థ పెట్టడానికి కారణం గ్రామీణ ప్రాంతంలో ఉండేవాళ్ళు పట్టణ ప్రాంతానికి కాకుండా అక్కడికక్కడే సమస్య పరిష్కారం కావాలని దేవుడితో జగన్ కన్న కళ. దానివల్ల నాకు తెలిసి 80% సక్సెస్ అయ్యింది. కానీ వాళ్ళకి పని భారం ఏమీ లేకపోవడం వల్ల అందరూ కూడా నెగ్లిజెన్సీ లెవెల్కి వచ్చేసారు. దాన్ని మనం బిల్డప్ చేయాలి. పక్కన వాళ్ళందరూ కూడా మార్నింగ్ 10 లోపల లేకుండా పోతే ఆప్షన్ చేయాలి. బయోమెట్రిక్లోనే తెలిసిపోతారు అటెండెన్స్ అవన్నీ కూడా స్టీమ్ అప్ చేయగలిగితే మనకు వచ్చే గ్రీవెన్సెస్ తగ్గుతాయి. కొద్దిగా అన్నీ కూడా బాగుంటాయి. అది మాత్రము మీరు సడన్ విజిట్స్ అయితే వేయాలి. రెండవది గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి అన్ని సచివాలయాలు కూడా అక్కడ ఉండేటువంటి సర్పంచ్కి, ఎంపీటీసీకి తగిన ప్రాధాన్యత ఇవ్వాలి. ఇచ్చినప్పుడే గ్రామాల్లో ఉండే పాలన వాళ్ళకి వీటికి బెస్ట్ వస్తుంది. జిల్లా పరిషత్ మీటింగ్లో అందరూ ఎంపీడీఓస్ కూడా చెప్పబోతున్నారు. ఇప్పుడు దగ్గరలో పిలుస్తున్నారు. ఇచ్చినారు. అందరూ గ్రామ సెక్రటరియట్స్, సర్పంచ్ను, ఎంపీటీసీని పిలవమని చెప్పండి, కూర్చోమని చెప్పండి. ఈ స్పందన కార్యక్రమంలో కూడా వారానికి 2 రోజులు ఎంపీటీసీ, సర్పంచ్ డిఫరెంట్ డేస్ కూర్చోగలిగితే కొద్దిగా యాక్టివ్ అవుతాయి శ్వాస. అది జరిగేది కూడా ట్రాన్స్పరెన్సీగా వచ్చే లబ్ధిదారుడికి చేరే అవకాశం ఉంటుంది. ఇప్పుడు నెగ్లిజెన్సీ వల్ల ఏమైనా మనం ఏపీ పోర్టల్ సేవలు ఇప్పుడు ఓపెన్ అయిన తర్వాత ఏవైనా అప్పటికప్పుడే రిజెక్షన్స్ వచ్చేటివి కొద్దిగా డ్రాగ్ చేసి మీరు సలహాలు తీసుకోండి. ఎందుకు రిజెక్షన్ కారణం అప్పుడే పెట్టేయకుండా ఇది విధంగా వస్తుంది, మనం ఏమైనా మేలు చేయగలుగుతామా, ఎక్కడైనా దీన్ని ఇది చేసింది చెప్పేది ఒకసారి పరిశీలన చేస్తే అప్పుడు ఆ లబ్ధిదారుడు నిజమైన నష్టపోకుండా మనం చేయగలిగిన చేస్తే వాళ్ళు బౌండ్ ఇచ్చేస్తారు. రిజెక్షన్స్ లిస్ట్లోకి వచ్చేటివి మాత్రం ఆన్లైన్ చేయకుండా మీ దగ్గర వచ్చి ఒకసారి కూర్చొని చర్చించి మనం దాని పరిష్కార మార్గం ఏమైనా ఉంటే చెప్పగలుగుతాం. అట్లేనప్పుడు దాని మీద కలిగి
అది మీరు అది లైన్అప్ చేసుకోగలిగితే పెన్షన్స్ ఎక్కువ వస్తున్నాయి సార్ ఏపీ సేవలో. అవి ఏమంటే ఎన్నిసార్లు పెట్టినా అది యాక్సెప్ట్ చేస్తాం సార్. అవి ఎక్కువగా 2-3 సార్లు అప్లై చేసుకునేవి ఎక్కువగా ఉన్నాయి సార్. సో మేము రిజెక్ట్ చేసే ముందు ఒకసారి మేము డిస్కస్ చేసి మనం ఇచ్చేటువంటి రిజెక్షన్ ఇచ్చేటువంటి కారణం, ఆ కారణం బలమైనదిగా ఉండాలి. మొన్న ఎక్కడ పోయినా ఆ కారణం చూస్తే అబ్బాయి సైలెంట్ అయిపోతుంది. నీకు ఈ విధంగా రిజెక్షన్ అవుతుంది, ఈ కారణం వల్ల రాదు, నీకు నువ్వు ఎందుకు చేసుకున్నానంటే ఆ అబ్బాయి అర్థం చేసుకుని మనం ఆగిపోతుంది. ఎందుకంటే నాయకుల చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. మనము చెప్పేది కూడా రేషన్ కార్డులో ఒక్కరికే వస్తుంది, రెండో ఒకటి రాదు, ఎంప్లాయ్ ఉంటే రాదు, కాలం ఉంటే రాదు, లేదా ఎక్కువ ఖర్చు ఉంటే ట్యాక్స్ పే అయితే రాదు, బిజినెస్లో ఉండి ట్యాక్స్ కట్టుకుంటుంది అకౌంట్కి రాదు. అట్లా విధంగా ఉండి ఫ్యామిలీ పెద్దగా ఉంటే స్ప్లిట్ చేసే అవకాశం ఉంటే స్ప్లిట్టింగ్ మనకి గవర్నమెంట్ ఎప్పుడు అవకాశం ఇస్తుందో అప్పుడు స్ప్లిట్ చేసి చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా చెప్పారు. చూస్తే బాగా సంపద వచ్చినాడు, ఎంపీటీసీ ఉన్నాడు, బాగా ఉంటారు, ఇబ్బందులు మనకి ఎక్కడైనా నీళ్ళు ఇబ్బందులు ఉన్నాయా మనం స్టార్ట్ చేశారు. వచ్చేసి ఒక వర్క్ స్టార్ట్ ఎడ్యుకేషన్ జాతీయ విద్యార్థులు సబ్జెక్టు టీచర్లు ఇస్తున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మదనపల్లి పట్టణానికి ప్రైవేట్ కార్యక్రమం మీద రావడం జరిగింది. రావడంతో పాటు ఇక్కడ మదనపల్లిలో ఉన్నటువంటి రూరల్ మండల్ ఎంపీడీఓ ఆఫీస్కి రావడము, ఇక్కడ ఎంపీడీఓ గారి అధ్యక్షతన అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి గ్రామీణ ఉపాధి హామీ కావచ్చు, హౌసింగ్ కావచ్చు, ఆర్డబ్ల్యూఎస్ కావచ్చు, పిఆర్ కావచ్చు, ఇంకా వెలుగుకు సంబంధించిన అన్ని డిపార్ట్మెంట్తో కూడా ఇంటరాక్ట్ అయ్యి ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి పైన సమీక్ష చేయడం జరిగింది. ముఖ్యంగా అందరినీ కూడా పనులు వేగవంతం చేయమన్నా, ఇల్లు ఏవైతే 500 చిల్లర నాన్ స్టార్టెడ్ ఉన్నాయో అవి కూడా పూర్తి వేగవంతం చేయమన్నా, ఉపాధి హామీలో పనులు ఏవో కల్పించామో అవన్నీ కూడా ప్రజలకు అవేర్నెస్ కల్పించి పని శాతాన్ని పెంచమని చెప్పి ఆదేశించడం ఇవ్వడం జరిగింది. అలాగే ఆర్డబ్ల్యూఎస్లో కానీ పిఆర్లో కానీ ఉన్నటువంటి జడ్పీ నిధులతో ఇక్కడ శాంక్షన్ అయినటువంటి పనులు వేగవంతంగా పూర్తి చేయాలని చెప్పి వాళ్ళు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ గౌరవ శాసనసభ్యులు నవాజ్ బాషా గారు కానీ అందరూ కూడా మంచి పేరుతో ఇక్కడ ఈ కాన్స్టిట్యున్సీని అభివృద్ధి ప్రయోజనంలోకి తీసుకుపోతున్నారు. వాళ్ళకి అందరికీ కూడా నా ధన్యవాదాలు. ముఖ్యంగా ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి అనేక సంక్షేమాలు, నవరత్నాల పథకాల్లో అయితేనేమి, ఇప్పుడు సార్ ఇచ్చినటువంటి జగనన్న కాలనీలు, పొజిషన్ సర్టిఫికెట్లు, ఇండ్లు, ఓటీఎస్ పథకం, ఇవన్నీ కూడా సద్వినియోగం చేసుకొని ఈ ప్రభుత్వానికి చేదోడు వాదోడుగా జగనన్నకు మీ ఆశీస్సులు ఉండాలి, ఇక్కడ స్థానిక శాసనసభ్యులు కూడా మీ ఆశీస్సులు ఉండాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటున్నాను. చైర్పర్సన్స్ శ్రీనివాసరెడ్డి అన్న గారు మన మదనపల్లికి విచ్చేసినారు. మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్కి వచ్చి మండల ఆఫీస్కి కూడా వచ్చారు. ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు వాటి గురించి రివ్యూ చేశారు. ఇంకా ఏమేమి ఫీడప్ కాలేదో అవన్నీ ఫీడప్ చేయమని చెప్పి ఇక్కడ అందరికీ సూచనలు ఇచ్చి ఇప్పుడే వెళ్ళిపోయారు. ఈరోజు గౌరవ జిల్లా చైర్పర్సన్ వాసన్న గారు మన సబ్ కలెక్టర్ ఆఫీస్లో ఆర్డీఓ సార్ని కలవడానికి వచ్చి, మరియు అందులో భాగంగా మదనపల్లి ఎంపీడీ ఆఫీస్ను కూడా సందర్శించి సంక్షేమ ఫలాలపైన, ఓటీఎస్ పైన, హౌసింగ్ పైన, ఎన్ఆర్జీస్ పైన అన్ని కార్యక్రమాలపైన సంబంధించిన అధికారులందరినీ పిలిపించుకొని రివ్యూ జరిపి ప్రతి కార్యక్రమము ఏ విధంగా జరుగుతుంది, ఎంతవరకు మనం అచీవ్మెంట్ అయ్యాం అనే దానిపైన ఈరోజు గౌరవ చైర్మన్ గారు వాసన్న గారు మిగతా అధికారులందరితో కూడా రివ్యూ చేసి మాట్లాడడం జరిగింది. హౌసింగ్ కూడా కొద్ది స్పీడప్ చేయమని, మరియు ఏదైతే హౌసింగ్తో పాటు ఓటీఎస్ కూడా ప్రతి ఒక్కరి దగ్గర కూడా కట్టించాలని కూడా
చెప్పడం జరిగింది. ప్రజాప్రతినిధులు కోరితే వారి సచివాలయాల్లో ఆధార్ కార్డు సేవలకు సంబంధించిన క్యాంపును నిర్వహించడం జరుగుతుందని అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్ విద్యావతి తెలియజేశారు. నేడు మదనపల్లె పట్టణంలోని 1వ వార్డు సచివాలయం నందు ఆధార్ సేవలకు సంబంధించి ప్రత్యేక క్యాంపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 1వ వార్డు కౌన్సిలర్ శ్రీనివాసులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యావతి మాట్లాడుతూ ఆధార్ సేవలకు సంబంధించి ప్రజాప్రతినిధులు తనను సంప్రదిస్తే ఇలాంటి క్యాంపును నిర్వహిస్తామని తెలిపారు. మదనపల్లి ప్రజలకు నమస్కారం. నేను అసిస్టెంట్ సూపరింటెండెంట్ పోస్ట్ ఆఫీసర్స్ మదనపల్లి సబ్ డివిజన్. నా పేరు కే విద్యావతి. ఇంతకు ముందు పోస్ట్ ఆఫీస్లో ఉన్నటువంటి మన పలు స్కీమ్స్ గురించి మన మదనపల్లి ప్రజలందరికీ కూడా తెలియజేయడం జరిగినది. అదేవిధంగా అన్ని పోస్టల్ స్కీమ్స్తో పాటు మన పోస్ట్ ఆఫీస్లో ఆధార్ అప్డేషన్స్ కూడా ఉన్నాయి. ఈరోజు మన కౌన్సిలర్ గారు శ్రీనివాసులు గారి సహాయంతో సచివాలయం అనపగుట్ట సచివాలయంలో ఈరోజు ఆధార్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. ఈ ఆధార్ క్యాంప్కి సంబంధించి ఆధార్లో మార్పులు, చేర్పులు మరియు ఆధార్ని మొబైల్కి లింక్ చేయడం మరియు కొత్త ఆధార్ ఇవ్వడము పలు కార్యక్రమాలు ఆధార్కి సంబంధించినవి చేస్తున్నాము. ఎవరైనా కూడా ప్రజలు అవసరం ఉన్నచో వెంటనే ఇక్కడ సంప్రదించి పోస్ట్ ఆఫీస్ని సంప్రదించి ఆధార్లో కావాల్సినటువంటి మార్పులు, చేర్పులు చేసుకోవాలని కోరుతున్నాము. అదేవిధంగా ఎక్కడైనా ఈ విధంగా ఎన్రోల్మెంట్ అవసరమని ఎవరైనా కౌన్సిలర్లు కానీ, సర్పంచులు కానీ లేదా ఎమ్మెల్యే ద్వారా కానీ మాకు తెలియపరిచినా కూడా అక్కడ నిర్వహించి ప్రజలందరికీ మేము సహాయం చేయగలమని తెలియజేసుకుంటున్నాము. మీ ఎన్రోల్మెంట్ సంబంధించి ఏమైనా ఫీజెస్ ఏమైనా చార్జబుల్ చేస్తాం? ఆధార్ ఎన్రోల్మెంట్కి మొబైల్ ఆధార్కి 50 రూపీస్ లింకేజ్, అదేవిధంగా కరెక్షన్స్కి బయోమెట్రిక్కి 100 తీసుకుంటున్నాము. మామూలుగా ఎన్రోల్మెంట్కి అయితే ఫ్రీగానే చేస్తున్నాము. విద్యావతి మేడం గారికి, మన ఎమ్మెల్యే గారికి, మన 1వ వార్డు ప్రజలకి, మా చైర్పర్సన్ మేడం గారికి అందరికీ ధన్యవాదాలు. ఈ పొద్దు మా 1వ వార్డులో ఈ ప్రోగ్రాం సత్యవేద మేడం గారు మనకి ఇంత ప్రోగ్రాం పెట్టారంటే మాకు 3 రోజుల నుంచి రొటేషన్ చేసుకుంటూ ఈ ప్రోగ్రాము మీ 1వ వార్డులో అయితే చాలామంది పెండింగ్ పడుతున్నారు. ఆధార్ లింకులు లేకనా, ఫోన్ నెంబర్ లింక్ లేకనా చదువుకోని వాళ్ళు చాలామంది ఉన్నారు. దానికోసం మా మేడం గారికి మనకు ముందరకు వచ్చి మేమైతే అక్కడ మీ సచివాలయంలో పెట్టుకున్నాం. ఎమ్మెల్యే గారు లేరు మేడం అంటే కూడా లేకపోయినా కూడా ఎమ్మెల్యే గారికి లేకపోయినా మనం చెప్పుకున్నాం. చాలామంది ఇబ్బంది పడుతున్నారు. 200 రూపాయలు మన ఈ ఆధార్ లింక్ చేయాలన్నా, ఫోన్ నెంబర్ లింక్ చేయాలన్నా, మన ఈ సేవ ఎక్కడ పోయినా కూడా 200 రూపాయలు తీసుకుంటున్నారని ప్రజలు బాధపడతామంటే మేడం గారి సహకారంతో మన 1వ వార్డు ప్రజలకు ఇబ్బంది కలగకూడదని మనము ముందు 2 దగ్గర నుండి వాలంటరీ సిబ్బందికి కానీ, వెల్ఫేర్ సెక్రటరీ సిబ్బంది కానీ అందరూ సహకరించి చెప్పుకోకుండా మేము కూడా చేసుకుంటాము. జనాల ఇబ్బంది లేకుండా మనం చేయాలా, ఈ పింఛన్లు రావాలనే, ఈ అమ్మఒడి రావాలనే ఒకదానికొకటి సంబంధం లేకుండా ఉంటే మన మేడం గారు ముందరకు వచ్చి చేసిన దానికి మనం ధన్యవాదాలు తెలుపుకోవాలా. మనం ఎప్పటికైనా కానీ 1వ వార్డు ప్రజలంటే మాస్ ఏరియా, ఇంత లేబర్ ఏరియా, 200 రూపాయలు మీ సేవలో కట్టి మళ్ళీ 2 రోజులు తిరిగి మళ్ళీ 7 వేయాలంటే కూడా చాలామంది బాధపడతామన్నారు. మేడం గారి సహకారంతో, మన సచివాలయం సిబ్బంది సహకారంతో మనం దగ్గరుండి ప్రజల కోసం మనం పనిచేయాలని మా ఎమ్మెల్యే గారికి కానీ, మా చైర్పర్సన్ మేడం గారికి కానీ, మన ఎంపీ గారికి కానీ మనం ధన్యవాదాలు తెలుపుకోవాలా. ఈ 3 సంవత్సరాలు మన గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి కూడా ప్రజల్లోనే ఉన్నాము. ప్రతి ఏ సమస్య వచ్చినా కూడా మా దృష్టికి వస్తే ఖచ్చితంగా మేము చేయగలుగుతున్నాము. ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు అదే చెప్పినారు కాబట్టి మా చైర్మన్ మేడం గారు మాకు దగ్గర ఉన్నాయని చెప్పి ఇది చేస్తున్నారు కాబట్టి వాళ్ళ కోసం మేము పనిచేసేదానికి కూడా మేము సిద్ధంగా ఉంటాం. రాజ్యాలకు ఏ సహాయం కావాల్సిన కూడా ఇలాంటి వాళ్ళు ముందరకు వచ్చి మాకు ఇది చేస్తే మేము ఎన్నంటా ఉండి మేము పని చేస్తామని ప్రజల కోసం ఆనందించి నేను అందరికీ ధన్యవాదాలు. మదనపల్లి 1వ వార్డు ప్రజలకు, మదనపల్లికి, నా 35 మంది కౌన్సిలర్లకి ధన్యవాదాలు. మదనపల్లె పట్టణంలోని ఎస్బీఐ కాలనీ నందున్న మారియమ్మ తల్లి ఆలయం వద్ద ప్రపంచ శాంతి కోసం మహాచండీ హోమాన్ని నిర్వహించడం జరిగిందని కౌన్సిలర్లు డి రామకృష్ణారెడ్డి, ప్రసాద్ బాబు తెలిపారు. నేడు వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ ఈ హోమం ఘనంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని అమ్మవారికి మొక్కులు చెల్లించారు.
महामाजे चंडिके चंद्रमंडालिनी आयुरारोग्य समेश्वर्यं देहि मे देहि देवी ओम देहि देवी यामी तुम वैद्यस्वात् तेन धर्ममाग्रामयामि एते नवोपवस्त्र कुटितं कोष्माण्डं निधाय आवाहनादि वस्त्रव्यवस्थादिभिः सम्पूज्य अन्न विक्रम చూడు రవి రవి అన్న విక్రమ అన్నమా महामाजे चंडिके चंद्रमंडालिनी आयुरारोग्य समेश्वर्यं देहि मे देहि देवी ओम देहि देवी धातुरूपा गरुडाधरा चामुण्डाबलरूपाय बले तुभ्यं नमोस्तुते यथार्थं जिज्ञातुं जिज्ञातु बलयोगबलदृष्टाः अह्लीमेव आयते पुरुषं बलरूपेण मम ताज्या मम वाच्या आदवस्ततः ఈరోజు ఎస్బీఐ కాలనీ నందు వెలిసిన గంగమ్మ దేవతకు ప్రధాన అర్చకులు కృష్ణయ్య నారాయణ వాళ్ళ తమ్ముళ్ళందరూ కలిపి మహాచండీ యాగం నిర్వహించినారు. ప్రజలందరూ సుఖశాంతితో ఉండాలని, ఎస్బీఐ కాలనీ గంగమ్మ గుడి డెవలప్మెంట్గా బాగా జరగాలని, కొన్ని సమస్యలు ఉన్నాయి అవన్నీ సాల్వ్ అయిపోయి అందరూ ఎస్బీఐ కాలనీ ప్రజలు అదనపుల ప్రజలు అందరూ బాగుండాలని, కోవిడ్ కూడా తగ్గింది. ఇప్పుడు అందరూ వచ్చి ఈ మహాయాగంలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. కొల్లపల్లి ఎస్బీఐ కాలనీ నందు వెలిసిన మహమ్మారమ్మ దేవాలయం నందు ప్రధాన అర్చకులు కృష్ణమూర్తి గారు వాళ్ళ తమ్ముడు నారాయణ గారు మహాచండీ యాగం జరిపించడం జరిగింది. ఈ ఆలయం తరఫున కొల్లపల్లి, రామారావు కాలనీ, చీకులగుట్ట, రెడ్డపనాడు కాలనీ, ఎస్బీఐ కాలనీ ప్రజలందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు. ఈ గుడి సుభిక్షంగా ఎల్లవేళలా 10 మందికి మంచి జరిగే ఆశీర్వాదం ఇచ్చి గుడి ఎల్లకాలం ఉండాలని కోరుకుంటూ, ఈ గుడికి వచ్చే భక్తులందరికీ కూడా సుఖ సంతోషాలు, ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలిగి తలతూగాలని ఈ సభాముఖంగా కోరుకుంటూ జై మహమ్మారమ్మ. వాల్మీకిపురం పడమర పొలిమేర ధర్మపథంలో వెలిసిన శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి దేవాలయంలో ఈ నెల 18వ తేదీ శుక్రవారం సాయంత్రం అత్యంత వైభవంగా పౌర్ణమి శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతుందని అర్చకులు శ్రీ సాలిగ్రామ శ్రీనివాసాచార్యులు తెలిపారు. నేడు ఆయన మాట్లాడుతూ షిరిడి సాయి సాలిగ్రామ తిరునాయన ధార్మిక సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో పౌర్ణమి సందర్భంగా ఆంజనేయ స్వామికి అభిషేకం, వడమాల సింధూర పూజ, అకుపూజ శాస్త్రోక్తంగా వేద పండితులు నిర్వహిస్తారని అన్నారు. అనంతరం సకల రోగాలు, కష్టాలు నివారణ కోసం రమసహిత వీర వెంకట శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతం శాస్త్రోక్తంగా నిర్వహించబడుతుందని పేర్కొన్నారు. ఓం నమ శివాయ. చిత్తూరు జిల్లా వాల్మీకిపురం గ్రామం పడమర పొలిమేర ధర్మపథంలో వెలిసి ఉన్న శ్రీ కార్యసిద్ధి అభయాంజనేయ స్వామి సమూహ దేవాలయం నందు 18/3/2022 శుక్రవారం పౌర్ణమి సందర్భముగా శ్రీ ఆంజనేయ స్వామి వారికి వడమాల సమర్పణ, సింధూర పూజ, ఆకుపూజ, తదనంతరం సకలాభీష్టప్రదమైనటువంటి సకల రోగములను, కష్టములను నివారించి పుణ్యప్రదమైనటువంటి శ్రీ సత్యనారాయణ వ్రతము జరుపబడును. భక్తులు ఈ అవకాశమును సద్వినియోగం చేసుకుని రమాసహిత వీరవెంకట సత్యనారాయణ స్వామి వారి పరిపూర్ణ కృపకు పాత్రులు కాగలరు. సత్యనారాయణ వ్రతంలో పాల్గొన్న భక్తులకు అన్నవరం నుంచి తెప్పించబడినటువంటి శ్రీ సత్యనారాయణ స్వామి డాలర్ ఇవ్వబడును. ఈ సేవలో పాల్గొనే భక్తులు 501 రూపాయి చెల్లించి స్వామివారి సేవలో పాల్గొనవచ్చును. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ.
ట్రాఫిక్ నిబంధనలు ఆవశ్యకతపై విద్యార్థులకు పట్టణ పోలీసులు అవగాహన కల్పించారు. నేడు సురక్షిత, ప్రమాదరహిత ప్రయాణం, రోడ్డు ప్రమాదాల నివారణ, ట్రిపుల్ డ్రైవింగ్ తదితర అంశాలపై విద్యార్థులకు శ్రీకాళహస్తి డీఎస్పీ విశ్వనాథ్ అధ్యక్షతన 1 టౌన్ ఏఎస్ఐ సంజీవ్ కుమార్, ట్రాఫిక్ ఏఎస్ఐ రియాజ్ బాషా ఆధ్వర్యంలో విద్యార్థులకు డ్రైవింగ్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని మేము సరిగ్గా రాయమంటే నేను కానీ నో ఎంట్రీస్ కానీ వన్ వేస్ కానీ మొత్తము సార్ వాళ్ళ సహకారంతో మొత్తము ఏర్పాటు చేసి దాని పద్ధతిలో పెట్టడం అయింది. ఎందుకంటే మనకుండే వీధులు మొత్తం శ్రీకృష్ణదేవరాయల నాటి వీధులే ఉండేది, కంజెస్టెడ్. కాబట్టి వన్ సైడ్ పార్కింగ్ పెట్టగలిగితే మనం పాటించగలిగితే టౌన్లో ఫ్రీగా మనం తిరగలాడచ్చు. పోతే స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే వాళ్ళ అమ్మా నాయనతో పాటు వీళ్ళు కూడా ముగ్గురు పోతున్నారు. కానీ వాళ్ళ అమ్మా నాయనకి వీళ్ళు చెప్పడం లేదు. వాళ్ళు ఎక్కించుకోకపోతే కాలేజీకి కానీ సార్ కాలేజీ కాడ వదులుతాము, ఇక్కడ వదులుతాము, మీరు దాన్ని ప్రోత్సహించకూడదు. అమ్మ మనం ఇద్దరే పోవాలా లేదా ఆటో పట్టుకొని పోవాలా. ట్రిపుల్ రైడింగ్లు, ర్యాష్ డ్రైవింగ్లు, పోతే ఎక్కడైతే పోలీసు వాళ్ళు నో ఎంట్రీలు పెడతారు అక్కడ పోకూడదంటాం, అక్కడ ఖచ్చితంగా పోతారు. పోతే ఇంకోటారంటే నో పార్కింగ్లో పెట్టద్దండి అంటే సార్ ఒక్క నిమిషం సార్ వెళ్ళిపోతాం సార్, నో పార్కింగ్ బోర్డు ముందరనే పెడతారు. అప్పటికి వాళ్ళకి పోయి శ్రద్ధగా మనం చెప్తున్నాం. పోతే మీ అమ్మా నాన్న ఎంత కష్టపడి మిమ్మల్ని కాలేజీ పంపిస్తున్నారో మీరు కూడా అంత కష్టపడి చదవాలి. వీటి మీద కూడా అవగాహన ఉండాలి. ఎందుకంటే మీరు అక్కడ ప్రెజెన్స్ ఉండదు, కానీ మేము దాన్ని ఫోటో తీసుకొని అప్లోడ్ చేస్తున్నాము. నో పార్కింగ్కి 200 రూపాయలు ఫైన్ వేస్తున్నాము. మీకు మెసేజ్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. అది మీరందరూ కూడా మీ తల్లిదండ్రులు కానీ మీరు అది ఈ చలనా అంటారు. అంటే మీరు ప్రెజెన్స్ లేకున్నా కూడా మీరు ఒక నేరం చేసి ఒక నో పార్కింగ్ ఏరియాలో మీ వెహికల్ పెడితే ఫైన్ ఇంపోజ్ రోజు చేస్తుంటున్నాం. ఇంకొకటి మాకు టౌన్లో అన్ని ఏరియాలో కూడా సీసీ కెమెరాస్ ఉన్నాయి. మీరేమనుకున్నారు, ట్రిపుల్ రైడింగ్ వెళ్ళిపోతున్నాము, పోలీసులు ఎక్కడ ఉన్నారు, మేము ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాం. కానీ మేము ఆ సీసీ కెమెరాలో చూసి మీ యొక్క ఫోన్ క్యాప్చర్ చేసి మీ వెహికల్ మీద మేము ట్రిపుల్ రైడింగ్, స్పీడ్ బ్రేకర్స్ ఇవన్నీ కూడా మనము మీకు తెలియకుండానే జరిగిపోయేవి. ఈ చాలా మీకు సెల్ ఫోన్కి మెసేజ్ వస్తూ ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఇంకా ఇప్పుడు ఫస్ట్ మేము మీ స్కూల్లో మీ కాలేజీని తీసుకోవడానికి కారణం ఏమంటే మీరందరూ కూడా 16 నుంచి 18 సంవత్సరాల వయసు ఉండేవాళ్ళు, మీరంతా మైండ్ మెచ్యూరిటీ ఇప్పుడు అవుతున్న వాళ్ళు. కాబట్టి మీరు ఏం చేయాలంటే అవేర్నెస్ చేయాలి. దీని ట్రాఫిక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ట్రాఫిక్ ఎంత ఇంపార్టెంట్ అంటే దీన్ని కనుక డ్రైవ్ చేసేప్పుడు మనలో ఏమాత్రం నిర్లక్ష్యం ఉన్నా మనకు మాత్రమే ఇబ్బంది కలగకుండా ఇన్నోసెంట్ పీపుల్, రోడ్డు మీదకి వెళ్తున్నటువంటి పీపుల్ కూడా ఇబ్బంది పడేటటువంటి అవకాశం ఉంది. ఇందాక మన రియాజ్ బాషా సార్ కానీ మన సంజీవ్ సార్ కానీ చాలా చక్కగా చెప్పారు. బట్ నేను ఇంకొక యాంగిల్ టచ్ చేద్దాం. ఒక బండి తీసుకోవాలంటే నీకు అర్హత ఏముండాలి? బండిని బయటికి తీయాలంటే, ఇంట్లోంచి బయటకు తీయాలంటే నీకు అర్హత ఏముండాలి? డ్రైవింగ్ లైసెన్స్ ఉందా? మీరు ఎంతమందికి ఉంది? కానీ అందరికీ బండ్లు ఉన్నాయి. ఈ మధ్య పేపర్లో చదివాను, ఏదైనా స్టూడెంట్ కానీ ఒక యాక్సిడెంట్ చేస్తే శిక్ష ఆ స్టూడెంట్తో పాటు ఆ ఆర్సీ ఎవరిపైన ఉందో ఆ బండి ఒరిజినల్ యజమాని ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా శిక్ష ఉంది. ఒకసారి వస్తుంది అది జీవితాంతం ప్రతిరోజు మనం. ఎందుకంటే ముందర వాడు సైడ్ దూరాడు, వెనకల దాన్ని తప్పించుకునే లేకుండా చాలా వరకు కంట్రోల్గా నడపడం నేర్చుకోవాలి. జీవితం చాలా విలువైంది. చెప్పడం కంటే కూడా మీరు చేస్తే బాగా నేర్చుకుంటారు. అట్లా ఇంకా ఓవర్ స్పీడ్ ఇవన్నీ కూడా తెలియకనే జరిగిపోతుంటాయి. తెలుసుకునేటప్పటికి చాలా వరకు ఉంటాయి. కాబట్టి మీరనే కాదు, తర్వాత మీ ఫ్రెండ్స్కి కానీ ఇంకొకరికి కానీ చెప్పడం వల్ల మీరు డిగ్రీ పోయేటప్పుడు ఇంకా చాలామంది ఫ్రెండ్స్ అయితే ప్రతి ఒక్కరు కూడా వీలైనంత వరకు సహకరించి, అంటే ఆల్రెడీ చాలా పాయింట్లు అన్నీ కూడా కవర్ చేసినారు మా వాళ్ళు. ఎస్ఐ గారు ఎక్స్పీరియన్స్ 10 years కళాశాల. చిత్తూరు జిల్లా తవనంపల్లి మండలం మాధవరం గ్రామంలో సుమారు 15 ఏనుగుల గుంపు మాధవరం గ్రామంలో ఉన్న కొబ్బరి చెట్లు, అరటి చెట్లు, మామిడి చెట్లు, పశువుల మేతను ధ్వంసం చేశాయి. ఈ సంఘటనతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. గతంలో ఇలాంటివి చాలా జరిగాయని ఫారెస్ట్ అధికారుల దృష్టికి తీసుకెళ్లిన వారు సంప్రదించడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. లేదు పూర్తిగా నిజంగా ఇది కూడా ఒక కాన్సెప్ట్ కూడా లేదు, ఒక మూదురు కూడా లేదు. అదైతే మొత్తం లోడైతే
గత రెండు సంవత్సరాలుగా మా గ్రామాల్లో మాది అడవి పక్కన ఉండే ప్రాంతం, మాది తవనంపల్లి మండలంలోకి శివారు అయినటువంటి ప్రాంతం, అడవి పక్కన ఉండే ప్రాంతము. మాకు గత 2 సంవత్సరాలుగా ఏనుగులతో చాలా పెద్ద సమస్యలు ఎదుర్కొంటున్నాము. సమస్యలు అంటే మేము ఈ లేబర్ ఖర్చులు ఇవి వ్యవసాయాలు చేయలేకుండా అంతా మామిడి తోపులు పెట్టుకుంటే మామిడి తోపుల్లోకి వచ్చి మామిడి చెట్లు ఇంచేయడం, ఇది ఏదైనా ఆవులకు ఏదైనా పశుగ్రాసం నాటుకుంటే వీటిని తొక్కేయడము, అరటి చెట్లు, టెంకాయ చెట్లు ఇవన్నీ నష్టపరుస్తూ బావుల కాడ వచ్చిన ఆవులకు చెట్లు వేసుకున్నా, బావుల కాడ ఇంకేదైనా మనం తలదాచుకునే దీనికన్నా ఏదైనా ఒక చెట్లు పెట్టుకున్నా చెట్లు పెరికేయడం, రోడ్ సైడ్లు ఉండే ఫెన్సింగ్ కోసాలు కానీ ఫెన్సింగ్ వైర్లు ఇవన్నీ నాశనం చేస్తూ ఇది చేస్తున్నారు. ఫారెస్టర్లు మేము తెలియపరిస్తే మీకు అరటి చెట్టుకి అయితే డబ్బులు ఇస్తాము, మామిడి చెట్టుకి డబ్బు ఏమో, టెంకాయ చెట్టుకి అయితే డబ్బు ఇస్తాము, పశుగ్రాసానికి డబ్బు ఏమో వాటనేసి మా పైన నిర్లక్ష్యంగా మాట్లాడినారు. గత వారం కూడా ఇదే ఒక 14-15 ఏనుగులు, సుమారు 14-15 ఏనుగులు వస్తే అడిగితే మమ్మల్ని నిర్దాక్షిణ్యంగా మమ్మల్ని అవహేళనగా లెవెల్లో మాట్లాడి మాకు ఎలాంటి పరిహారం అనేది అంతకుండా మాట్లాడేసిపోయినారు. ఈరోజు రాత్రి సుమారు 12:30 ప్రాంతంలో దాదాపు ఒక 10-15 ఏనుగులు వచ్చి మమ్మల్ని ఎంత భయభ్రాంతులు చేసి మా విలేజ్లేకే ప్రవేశించినాయి. లైట్లు వేసి మేము అప్పుడు పలక డప్పులు వాంచి టపాసులు అంటిస్తే మళ్ళీ పోయినాయి. రాత్రి సుమారు నాకు దేవుడయ్యి ప్రసాదించినాడు కానీ లేకపోతే నాకు 6 ఆవులు, ఒక 4 దోళ్ళు, దాదాపు ఒక 5-6 లక్షల రూపాయలు నాశనం చేసి ఉంటాయి. అది దేవుడి వల్ల, ఆ భగవంతుని వల్ల ఒక నాకు ప్రాణ ఇది ఏమీ జరగకుండా పోయింది ఒకటి. దీంట్లో అధికారులు వచ్చిందని మేము చెప్తే తెల్లవారుత 5 గంటలకు 6 గంటలకు వస్తారు ఫారెస్ట్ వాళ్ళు. అదే ఎవరున్నా ఈ కాలనీ నీళ్ళు వచ్చినాయి, జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ధర్మానం వల్ల మా కాలనీ నీళ్ళు వచ్చినాయి. కాలనీ నీళ్ళు కట్టుకునే దానికి ఎవరైనా ఇసుకుపోతే 1 గంటకైనా వచ్చేస్తారు. ఇసుకుపోయినారని ఎవరినో ఒక ఇన్ఫార్మర్లు పెట్టుకున్నారు. వాళ్ళు చెప్తే 12 గంటల అయినా 1 గంట అయినా 2 గంటకైనా వస్తారు. మాకు ఇప్పుడు వచ్చింది ఏదో గత 3 నెలలుగా వచ్చిన ఫారెస్ట్ ఆఫీసర్ ఒక ఆమె సెక్షన్ ఆఫీసర్ని మార్చారట. ఇప్పుడు ఎవరు మగాయన వచ్చినట్టు, ఆయన ఎవరు కూడా మాకు తెలియదు. మా పరిస్థితుల్ని, మా ఆవేదనల్ని అర్థం చేసుకొని మమ్మల్ని ఈ ఊరు నుంచి వేరే ఊర్లకు ఎక్కడికైనా పంపించేస్తారా, లేదు మాకు నష్టపరిహారం జరగనీయకుండా ఏనుగులు ఇది భారీ నుంచి మమ్మల్ని కాపాడతారా, అది గవర్నమెంటే ఎంచుకోవాలా. మేము ఎంపీలకు, ఎమ్మెల్యేలకు, మినిస్టర్లు కూడా ఈ దృష్టి తీసుకోమీనాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజాప్రతినిధులు వారి పరిధిలో ఉన్న సమస్యలను పరిష్కరించగలిగితే స్పందన కార్యక్రమానికి వచ్చే ఫిర్యాదులు తగ్గడంతో పాటు ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు వెల్లడి. మదనపల్లి ఆర్టీఓ బోరలిని కలిసి పలు అంశాలపై చర్చించిన జెడ్పీ చైర్మన్. ప్రజాప్రతినిధులు కోరితే వారి సచివాలయాలు ఆధార్ కార్డు సేవలకు సంబంధించి క్యాంపును ఏర్పాటు చేస్తాం. అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ ప్రొఫైల్ పోస్ట్ ఆఫీస్ విద్యావతి వెల్లడి. 1వ వార్డు నందు ఆధార్ సేవలకు సంబంధించి ప్రత్యేక క్యాంపు నిర్వహణ. ఇవి ఇవాల్టి అప్డేట్స్. నమస్తే.